హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ని కవర్ చేసి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అందించడం జరుగుతుంది. మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మరి గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్ను కూడా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కవర్ కావడం జరిగింది. మరి చాలామంది మిత్రులు మరి వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు ఉన్నటువంటి ముందుగా మన వీడియోలో ప్రతిరోజు కూడా గ్రూప్స్కి సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించిన వార్తలు మొదటగా చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఉండటం జరుగుతుంది. ముందుగా ఈరోజు గ్రూప్ 1కి సంబంధించిన ఒక వార్త రావడం జరిగింది. ఒకసారి పరిశీలిద్దాం. తొలుత మార్కుల ప్రకటన, అభ్యంతరాలుంటే రీకౌంటింగ్, తర్వాతే 1:2 నిష్పత్తి గ్రూప్ 1 జాబితా, తర్వాతే 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా అంటూ ఇక్కడ మనకు ఈనాడులో న్యూస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటిస్తుంది. తర్వాత అభ్యంతరాలు ఉన్నటువంటి వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. తొలుత గ్రూప్ 1 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటుగా సబ్జెక్టుల వారీగా సాధించినవి అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుంది. తుది మార్కుల లెక్కింపు పైన సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు ₹1000 చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి ఆయా పేపర్లలో మార్కులను మరోసారి గణిస్తారు. లెక్కింపులో పొరపాట్లు చేసి ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు దాదాపు 1:38 నిష్పత్తిలో కాంపిటీషన్ ఉందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి రేపు సోమవారం నాడు అభ్యర్థుల యొక్క మరి 21,000 మంది యొక్క మెరిట్ జాబితాతో పాటుగా మరి ఫైనల్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టుతో పాటుగా మరి ప్రతి అభ్యర్థి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా వారికి సబ్జెక్ట్ వారుగా మార్కులను అందించే ప్రయత్నం రేపు టీజీపీఎస్సీ లిస్టు విడుదల కానుందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్స్కి సంబంధించి మరొక వార్తలు ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపివేయాలి, సీఎంకు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ అంటూ ఇక్కడ మనకు నవ తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును అదే రోజు నిండు శాసనసభలో తమరు స్వాగతించడం ఆహ్వానించదగినదని పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటన చేయడంతో పాటుగా గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీలో చేశారని గుర్తు చేశారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం తెస్తామని చెప్పి మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని టీజీపీఎస్సీ నుంచి పత్రికల్లో ప్రకటనలు చేయించడంతో మా జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతున్నారని భావిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకుముందు 11,000 డిఎస్సీ పోస్టులను భర్తీ చేయడం వల్ల ఎన్ని పోస్టులు నష్టపోయామో తెలిసిందేనని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం రాబోతుందనుకునే సమయంలో వర్గీకరణ లేకుండా ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాల ప్రకటన జరిగితే మాదిగలే కాదు ఇతర కులాలు కూడా సహించవని తెలిపారు. వర్గీకరణ అయ్యేంత వరకు పోటీ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఒక బహిరంగ లేఖ మరి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నట్టుగా
మరి టీజీపీఎస్సీ ఇక్కడ జిఆర్ఎల్ విడుదల చేస్తుందన్న నేపథ్యంలో మరి ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఈ ఫలితాలను ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక బహిరంగ లేఖ రాసినట్టుగా ఈ వార్తను మనం చూడాలి. ఇక ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ అంటూ మరి మరొక పేపర్లో జనం సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపండి, గ్రూప్స్ ఫలితాలను నిలిపివేయండి, సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటూ మనకు ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ సెంటర్లో వాల్ క్లాక్లను ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క గడియారానికి 1000 రూపాయలు మంజూరు చేసిందంటూ సిఎస్ మరియు డిఓలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశం అంటూ ఒక్కొక్క గడియారానికి 1000 రూపాయలు మంజూరు చేసినట్టు ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా ఒక్కో ఎగ్జామ్ సెంటర్లో మరి ఎగ్జామ్ సెంటర్లోన ఒక్కొక్క రూమ్లోన ఈచ్ రూమ్లో రాష్ట్రంలో వార్షిక పరీక్షలు రాస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో టైం తెలుసుకోవడానికి ఇకపై తంటాలు పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో పరీక్షలు ప్రతి ఎగ్జామినేషన్ ప్రతి హాల్కి ఒక్కొక్క గడియారం ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క గడియారానికి 1000 రూపాయలు మంజూరు చేసినట్టుగా అక్కడ వార్తను చూడాలి. ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 11,000 కోట్లు శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 11,000 కోట్లు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫండ్స్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా శనివారం జీవో 56ను జారీ చేయడం జరిగింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో క్యాంపస్కు 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ కార్పొరేషన్ TGEWIDC తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అందించడం జరిగిందని మరి ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరి 11,000 కోట్లు శాంక్షన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణానికి సంబంధించి 11,000 కోట్లు శాంక్షన్ చేసినట్టుగా వార్తను మనం చూడాలా. ఓయూ 57 కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద శనివారం ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఇక్కడ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద వినతి సమర్పిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో చిన్నపాటి లోపానికి చోటివ్వరాదు, వాటి విశ్వసనీయతను కాపాడుకోవాలి. 2 నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం వ్యాఖ్య. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటి కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో నిర్వహణలో తలెత్తే చిన్నపాటి లోపాలపైన వాటి విశ్వసనీయతను, పవిత్రతను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అక్రమాలు వేల మంది అభ్యర్థులపై, సమాజంపై ప్రభావం చూపుతాయని తెలిపింది. రాజస్థాన్లో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోటీ పరీక్ష 2022 నిర్వహణ సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించి 2 నిందితులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, వాటికి పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సో చిన్నపాటి పొరపాట్లైనా మరి అభ్యర్థుల ఎంపిక పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మరి ఆ ఎగ్జామ్స్ యొక్క విశ్వసనీయత పైన తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని వ్యాఖ్యానించడం చాలా సంతోషకరమైన వార్త, స్వాగతించాల్సిన అంశం. కానీ మరి మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో మాత్రము ఎవరైనా తప్పు చేస్తారు, ఇక తప్పులు జరిగాయని ఏండ్ల కొద్దీ మనము నోటిఫికేషన్లు పరీక్ష ప్రాసెస్ను కొనసాగించరాదని మరి గ్రూప్ 1 కేసులో వ్యాఖ్యానించడం మనం చూసాం. మరి ఒకే కోర్టు ఒక కేసులో ఒక విధంగా, ఒక కేసులో ఒక విధంగా తీర్పు ఇవ్వడం మరి ఎంతవరకు సమంజసమో ఉన్నత న్యాయస్థానాలే ఆలోచించుకోవాలా.
ఇక 15 నుంచి ఒంటిపూట బడులు ఎప్పటి మాదిరిగానే రాష్ట్రంలో మరి ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్కి సంబంధించి మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయని ఇక్కడ వార్తను మనం చూడాలా. కే స్కిల్ యాప్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు కృత్రిమ మేధతో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కోనం ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో కోనం ఫౌండేషన్ కే స్కిల్ యాప్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బాలికల సాధికారత కోసం ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తుందని, ఫౌండేషన్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కోరారు. ప్రస్తుతం యాప్తో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాషా సామర్థ్యాలను పెంపొందించేలా రూపొందించామని కోనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సందీప్ కోనం తెలిపారు. కృత్రిమ మేధతో పనిచేసే ఈ యాప్ను త్వరలోనే మ్యాథ్స్, సైన్స్లకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆల్సో పాల్గొన్నాడంటూ కే స్కిల్ యాప్ను ప్రారంభించారు. ఇది పాఠశాల విద్యార్థులకు మరి బోధనలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అక్కడ మనకు పేర్కొనడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలపై బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే నివేదిక. మెకానికల్ విభాగంలో 1703 పోస్టులకు ప్రతిపాదన. హన్మకొండ జిల్లా అయోధ్యాపురం వద్ద నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోచ్ ఫ్యాక్టరీలో 157 గెజిటెడ్, 2697 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను మంజూరు చేస్తూ రైల్వే బోర్డు గత నెల 21న ఆదేశాలు జారీ చేయగా వాటిపై కసరత్తు చేసినటువంటి దక్షిణ మధ్య రైల్వే తాజాగా బోర్డుకు నివేదికను పంపింది. మెకానికల్ విభాగంలో అత్యధికంగా 1703 పోస్టులను ప్రతిపాదించింది. మంజూరు చేసిన పోస్టుల్లో ముందస్తుగా సాధ్యమైనంత వరకు దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న ఇతర విభాగాల నుంచి ఆప్షన్స్ ఇచ్చి సమకూర్చుకుంటారు. మిగిలిన పోస్టులను గుర్తించి వాటికి నోటిఫికేషన్ జారీ చేస్తారంటూ ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే కాజీపేటలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి 1703 పోస్టులకు సంబంధించిన ప్రతిపాదన. వాటిని మిగతా విభాగాల్లో పనిచేస్తున్న వారిని ఆప్షన్స్ ఇచ్చి తీసుకుంటారట. కొత్త నోటిఫికేషన్ కాదు అది. అందులో ఏమన్నా మిగిలితే అప్పుడు కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సంబంధించిన వార్త. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు అంటూ ఇక్కడ తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదేనన్నారు. ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే ఇస్తామన్నారు. చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు పన్నుల మినహాయింపు ఇస్తామని భరోసా ఇచ్చారు అంటూ ఇక్కడ నిన్న మహిళా శక్తి మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వర్సిటీలతో పోటీ పడాలి. మహిళా వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి సీఎం రేవంత్. అదేవిధంగా నిన్న మరి మహిళా దినోత్సవం సందర్భంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో కూడా ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ విద్యార్థులు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ పేరును మహిళా వర్సిటీకి పెట్టుకోవడం తెలంగాణకు గర్వకారణమని, 1924లో 7 విద్యార్థులతో మొదలైన ఈ కాలేజీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేడు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మారి 7,000 మంది విద్యార్థులకు చదువును అందిస్తుందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని కోటిలోని మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ మరి ఈ మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు ఉన్నత రంగాల్లో బాగా చదివి గొప్పగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కుకీ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ, 1 మృతి, 25 మంది గాయాలు. మణిపూర్లో ఫ్రీ మూవ్మెంట్ మొదటి రోజే టెన్షన్. కుకీ మైత్రీయ వర్గాల ఘర్షణతో అట్టుడుకుతున్న
మణిపూర్లో శనివారం నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఫ్రీ మూవ్మెంట్ మళ్ళీ టెన్షన్ సృష్టించింది. ఇటీవల మణిపూర్లో తీవ్ర హింస నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం మరియు రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ అక్కడ అల్లర్ల నేపథ్యంలో చాలా రోజులు కర్ఫ్యూ వాతావరణం. ఎస్టర్డే నుంచే ఫ్రీ మూవ్మెంట్ అని కొద్దిగా కర్ఫ్యూ తొలగించి ఫ్రీ మూవ్మెంట్ అంటే నిన్న మళ్ళీ ఘర్షణ చెలరేగినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. కనీస వేతనాల తీర్పును 4 వారాల్లో అమలు చేయండి. సిఎస్ కార్మిక శాఖలకు హైకోర్టు ఆదేశం. కనీస వేతనాలకు సంబంధించి గెజెట్ ప్రింట్ చేయాలని గతంలో తాము ఇచ్చినటువంటి ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. 5 ఏళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజెట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 2023లో బిల్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకుంటున్నాయని పిటిషన్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారంటూ కనీస వేతనాలు అమలు చేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడంతో హైకోర్టు సీరియస్ అయినట్టుగా 4 వారాల్లో అమలు చేయాలని సిఎస్కు మరియు వివిధ సెక్రటరీలకు కార్మిక శాఖలకు హైకోర్టు ఆదేశం జారీ చేసిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గురుకుల స్టూడెంట్స్తో సెక్రటరీ జూమ్ మీటింగ్. ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడిన అలుగు వర్షిణి, విద్యార్థులు తమ జీవితాలను తామే మార్చుకోవాలని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని వాటిని అధిగమించినప్పుడే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న బాలికలతో సెక్రటరీ జూమ్ మీటింగ్లో మాట్లాడారు. బాలికలు ధైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉమ్మడి ఏపీలో తాను పనిచేసినప్పుడు ఒక సిగరెట్ కంపెనీని స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, అటు పాలకులు ఇటు యంత్రాంగాన్ని సమన్వయపరిచి ఆ కంపెనీని నెలకొల్పకుండా చేశానని యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్ చెప్పారు. ఇక్కడ గురుకుల స్టూడెంట్స్తో సెక్రటరీ జూమ్ మీటింగ్ దానికి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి జూమ్ మీటింగ్లో మాట్లాడినట్టుగా ఈ వార్తను మనం చూడొచ్చు. పెనుగొండకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం. ప్రముఖ తెలుగు రచయిత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ 2024 అవార్డు అందుకున్నారు. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటిని ఈ పురస్కారం వరించింది. సాహిత్య అకాడమీలోని కమాని ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పెనుగొండతో పాటు 21 భాషలకు చెందిన రచయితలకు అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ పురస్కారాలు ప్రదానం చేశారు అంటూ ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ పెనుగొండ లక్ష్మీనారాయణ రాసినటువంటి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటిని ఈ అవార్డు వరించిందంటూ ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పొందారంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే, దేశంలోని తొలి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి ఓకే. సోమశిల వారధిని నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలో చేర్చిన కేంద్రం. గతంలో భారత్మాలలో రద్దయి తాజా నిర్ణయంతో ఊపిరి పోసుకున్న ప్రాజెక్టు తెలంగాణలోని మల్లేశ్వరం, ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరంతో నేరుగా అనుసంధానం. తెలంగాణ తిరుపతి మధ్య కొల్లాపూర్ మీదుగా తగ్గనున్న 90 కిలోమీటర్లు. అంటే ఈ కేబుల్ బ్రిడ్జి నేషనల్ హైవేస్ జాబితాలో చోటు సంపాదించుకుందని, గతంలో భారత్మాలలో భాగంగా రద్దయి మళ్ళీ హైవేస్ జాబితాలో చోటు సంపాదించుకుందని, తెలంగాణ తిరుపతి మధ్య ఈ బ్రిడ్జి గిన అమల్లోకి వస్తే తెలంగాణ తిరుపతి మధ్య కొల్లాపూర్ మీదుగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనుందంటూ ఇక్కడ మనకు వార్తను అందించడం జరిగింది. ఇక చిగిరాల మహిళకు కేంద్ర ప్రభుత్వ ఎక్సలెన్స్ అవార్డు. వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషి చేసిన బాపట్ల జిల్లా చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు చెందిన గాలంకి మేరీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఢిల్లీలో ఎక్సలెన్స్ అవార్డు అందజేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు వ్యాపార రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేసింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాలకు చెందిన గాలంగి మేరీ వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి
అధిక రాబడులను తెచ్చేందుకు కృషి చేసినందుకు ఆమెకు డైరెక్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ అవార్డును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అందుకున్నారంటూ చీరాలకు చెందిన మహిళకు కేంద్ర ఎక్సలెన్స్ అవార్డు వివిధ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించిన మహిళలకు ఉమెన్ డే సందర్భంగా మరి ఎక్సలెన్స్ అవార్డు అందించడం జరిగిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రామిక శక్తిలో మహిళలు పెరగాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. దేశంలోని శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. వేగంగా వృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకుంటోందని, అంతే వేగంతో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆమె ఆకాంక్షించారు. ఆ లక్ష్యం సాధించాలంటే విద్యా ఉద్యోగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం కీలకమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముర్ము మాట్లాడారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మహిళా సాధికారత, స్వేచ్ఛ, స్వావలంబన కీలకమని అన్నారు. వారి విజయం కోసం మహిళలకు అడుగడుగున మద్దతు ఇవ్వాలని ఆమె కోరారంటూ మరి ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఈనాడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. మరి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే మహిళా సాధికారత ఎంతో ముఖ్యమని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, వారికి మద్దతు అందించాలని రాష్ట్రపతి తన యొక్క ప్రసంగంలో పిలుపునిచ్చారంటూ ఇక కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ట్రంప్ టారిఫ్ల మోతతో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ఆదివారం కెనడా కొత్త ప్రధాని ఎన్నిక జరగనుంది. మాజీ బ్యాంకర్ అయిన మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా నియమితులయ్యే అవకాశం ఉన్నదని ఇక్కడ ఇవ్వడం, ఇంకా నియామకం కాలే, ఈ నియమితమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎలక్షన్ ఉందట, మరి దానికి సంబంధించి ఇతనే నియమం కావచ్చా అంటూ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. వర్గీకరణ అమలయ్యాకే గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలి, బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్. ఎస్సీ వర్గీకరణ అమలయ్యాకే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. జీవో 29తో ఇప్పటికే ఎస్సీ అభ్యర్థులు నష్టపోయారని, వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే మరోసారి తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలో మాదిగా ఇతర ఉపకులాలకు న్యాయం చేయాలని దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతున్నదని తెలిపారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, బీజేపీ 10 ఏళ్లు కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ ఉపకులాలపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. వర్గీకరణ చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారంటూ మరి ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు గ్రూప్ 1 ఫలితాలను ఇవ్వకూడదంటూ అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నీట్కు భారీగా పడిపోయిన దరఖాస్తులు. నీట్ ఎగ్జామ్స్కి ఈరోజు శుక్రవారంతో మరి అప్లికేషన్ డేట్ ముగిసిన నేపథ్యంలో దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ వస్తాయనుకుంటే 23 లక్షలే వచ్చాయని, వారు ముందుగా 25 లక్షల అప్లికేషన్ వస్తాయని 25 లక్షల అప్లికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోగా 23 లక్షల అప్లికేషన్లే వచ్చాయని ఆ న్యూస్ యొక్క సారాంశము. నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్. ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ జారీ చేసింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారంటూ మరి నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం జరిగింది. మరి నిజాం కాలేజీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, నిజాం కాలేజీ తొలి ప్రిన్సిపాల్ ఎవరు, అదేవిధంగా నిజాం కాలేజీ ఏ కాలేజీలు మెర్జ్ అయి నిజాం కాలేజీగా ఏర్పడ్డాయి, మరి నిజాం కాలేజీ మొదట ఏ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేసిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బెంగళూరు యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. బెంగళూరు ఇక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఆయన పేరును కర్ణాటక ప్రభుత్వం ఓ యూనివర్సిటీకి పెట్టింది. బెంగళూరులోని సెంట్రల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారంటూ ఇక్కడ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును బెంగళూరులోని సెంట్రల్ యూనివర్సిటీకి పేరు పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ టెక్నాలజీ పైన పరిశోధనలు జరగాలి. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దివిటిపల్లిలో అమలరాజా గిగా ఫ్యాక్టరీ 1కు శంకుస్థాపన. రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిరంతర ప్రక్రియ అని వెల్లడి. సెమీ కండక్టర్స్ పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వినతి అంటూ
బ్యాటరీ సెల్ టెక్నాలజీపై కొత్తగా పరిశోధనలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలం దివిటిపల్లిలో 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ 1 అలిమిన్ ప్రైవేట్ లిమిటెడ్, లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎల్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శనివారం ఆయన భూమి పూజ నిర్వహించారంటూ మరి బ్యాటరీ టెక్నాలజీ పైన మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అక్కడ దివిటిపల్లిలో అమరరాజా సెల్కు సంబంధించిన శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో వ్యాఖ్యానించినట్టుగా చూడాలి. ఓపెన్ స్కూల్ ప్రవేశాల లక్ష్య ప్రవేశాల పెంపునకు మహిళా సంఘాల సహకారం మరి డిజిటల్ పాఠాలు వర్క్ బుక్ల అందజేతకు సర్కార్ తాజా నిర్ణయం. ఇప్పుడు ఇక్కడ 10th మరియు ఇంటర్ పూర్తి కాకుండా చదువు మధ్యలో ఆపేసిన వారికి 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఓపెన్ స్కూలు ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో గతంలో కోవిడ్ సమయంలో దాదాపు లక్ష ప్రవేశాలు ఉండగా ప్రస్తుతం 60 నుంచి 65 వేల ప్రవేశాలు ఉన్నాయి. వీటిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి చదవకుండానే అర్ధాంతరంగా చదువు ఆపేసిన మరియు 10th పూర్తయి ఇంటర్మీడియట్ చదవడం వీలు కాని వారిని గుర్తించి 10 ఇంటర్మీడియట్ పూర్తి చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అమ్మాయిలను గుర్తించి చదువు కొనసాగించేలా తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ చర్యలు తీసుకోనుంది. ఇక టాస్ ఆధ్వర్యంలో 10 ఇంటర్లో 1,00,000 మంది అభ్యర్థులు ప్రవేశం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. కరోనా సమయంలో టాస్లో 1,00,000 మంది చేరగా ప్రస్తుతం ఆ సంఖ్య 60 నుంచి 65 వేల వరకు ఉంది. దీన్ని మళ్ళీ 1,00,000కు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం అంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె తన మనసులోని మాటను సూచనప్రాయంగా వెల్లడించారంటూ కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేయాలని కమలా హారిస్ నిర్ణయించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. విదేశీ పర్యాటకులపై దాడిలో ఒకరి మృతి, 2 మహిళలపై అత్యాచారం చేసిన నిందితులు, వారిలో 2 అరెస్టు, మరొకరు పరారి. ఇక్కడ చూడండి, హంపీకి పాపం వాళ్ళు విదేశాల నుంచి పర్యటనకు వస్తే వాళ్ళపైన దాడి చేశారట. ఎంత దుర్మార్గం అండి! మరి ఇంత దారుణమా? మరి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది చెప్పండి? అక్కడ ఉన్న వారికి మొత్తం ఉపాధి పోతుంది. ఒక్కడు చేసిన పని వల్ల అక్కడ ఉన్న ఎంతోమంది, వందలాది మంది ఆ టూరిజం పైన ఆధారపడి, షాప్స్, గైడ్స్, ఎంతోమంది వందలాది కుటుంబాలు టూరిజం పైన ఆధారపడితే ఒక్కడు చేసిన దుర్మార్గమైన పనికి మొత్తము ఉపాధి కోల్పోయే టూరిజం మొత్తము విదేశీ పర్యాటకులు ఎలా వస్తారండి? ఇట్లాంటి సంఘటనలు జరిగితే. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా గంగావతిలో ఇతర రాష్ట్రాలు విదేశీ పర్యాటకులపై దుండగుల దాడి ఘటనలో దారుణ విషయాలు వెలుగు చూశాయి. పర్యాటకులపై దాడి చేసి 3 కాల్వలోకి తోసేసిన నిందితులు ఆ తర్వాత అక్కడున్న 2 మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు. గల్లంతైన డిబాస్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ విషయాలను కొప్పల్ ఎస్పీ రామ్ అరసిద్ది శనివారం గంగావతిలో విలేకరులకు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్కి చెందిన ఓ మహిళ, అమెరికాకు చెందిన డేనియల్, అదేవిధంగా నాసిక్ చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన డిబాస్ అనెగుందిలోని ఓ మహిళా నిర్వాహకురాలకు చెందినటువంటి హోమ్ స్టేలో బస చేశారు. 6న రాత్రి హోమ్ స్టే నిర్వాహకురాలతో సహా పర్యాటకులందరూ కలిసి సనాపుర వద్ద ఉన్నటువంటి చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో 3 నిందితులు మద్యం తాగి ఒకే ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి పర్యాటకులను డబ్బులు డిమాండ్ చేశారు. వారు ఇవ్వకపోవడంతో అక్కడున్న 2 మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దాంతో డేనియల్, పంకజ్, డిబాస్లు అడ్డుకున్నారు. వెంటనే నిందితులు వారిని తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేసి 2 మహిళలపైన అత్యాచారానికి పాల్పడ్డారు. కాలువలో పడినటువంటి డేనియల్, పంకజ్ కొద్దిసేపటికి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మునిగిపోయిన డిబాస్ మాత్రం మృతి చెందారు. ఆయన మృతదేహం మల్లాపుర జల విద్యుత్ కేంద్రం వద్ద శనివారం లభించింది. నిందితులను గంగావతి సమీపంలోని సాయినగర్కి చెందిన హంది మల్లేష్ దాసర్, చేతన్ సాయి, షిష్లే క్యాతర్గా గుర్తించి అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్నటువంటి మరో నిందితుడిని పట్టుకునేందుకు 6 బృందాలను పంపించామంటూ నిందితులపైన అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారంటూ ఇక నిందితులకు ఉండదు, మంచిగా బాగా చేయాలి వారి పని.
ఈ విదేశీ పర్యాటకులపైన దాడి చేస్తే మన దేశ పరువు అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోతుందని ఇక్కడ ఆందోళన ఎంతుందట ప్రభుత్వం, మరి కర్ణాటక ప్రభుత్వం. భారతీయ విద్యార్థులకు బ్రిటన్ వర్సిటీ భూరి ఉపకార వేతనం. ఇక్కడి విఖ్యాత కింగ్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవడానికి దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల్లో ప్రతిభావంతులకు వైస్ ఛాన్సలర్ పురస్కారం కింద 10,000 పౌండ్లు అంటే 11,26,000 ఫీజును రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం గత సంవత్సరం నుంచి అమల్లో ఉంది. ఈ సంవత్సరం 30 మంది అర్హులైన భారతీయ విద్యార్థులకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. లండన్లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలయ్యే పూర్తికాల ఆన్ క్యాంపస్ పీజీ కోర్సులు చదవడానికి భారతీయ విద్యార్థులు ఏప్రిల్ చివరికల్లా దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తు చేసుకొని ఆ మెరిట్ సాధించండి, ఆ ఉపకార వేతనం పొందండి. దాదాపు 10,000 పౌండ్లు అంటే 11,26,000 రూపాయలు రద్దు చేస్తామని ముందుకు రావడం శుభసూచకం. ఇక కాజిపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి. 100% కేంద్ర నిధులతో కొత్త లైన్లు మంజూరు చేయాలి. వరంగల్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైల్ నిర్మించాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటుగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల రైల్వేకు ఆదాయం భారీగా పెరుగుతుందని ఇక్కడ తెలిపినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు రైల్వే శాఖ మంత్రిని కలిసి కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. మరి పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రానికి మరిన్ని రైల్వే లైన్లు మంజూరు చేయాలి. ప్రస్తుతము పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటూ వినతి పత్రం అందించినట్టుగా ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం కవర్ చేసాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.